కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో ఎస్సీ వర్గాలను పూర్తిగా అణగదొక్కారని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఎంఆర్పీఎస్ నాయకుడు సతీష్ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధు, భూ విభజన, ఉపాధి అవకాశాలు, విద్యా సదుపాయాలు వంటి అంశాల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, భూమి లేని దళితులకు భూమి ఇవ్వాలన్న హామీ నెరవేరలేదని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఎస్సీ వర్గాలకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక చట్టాలు, పారదర్శక నిధుల వినియోగం, ఉపాధి, విద్యా అవకాశాల విస్తరణ అవసరమని సతీష్ మాదిగ పేర్కొన్నారు. దళితులకు చేసిన అన్యాయాలపై ప్రజలే తగిన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలని చెప్పినప్పుడు మొట్టమొదట అసెంబ్లీలో లేచి వర్గీకరణ చేస్తానని చెప్పేసి ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో రేవంత్ రెడ్డి గారు. అయితే ఎస్సీ వర్గీకరణ చేసిండు, 3 గ్రూపులు చేసిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఎస్సీ రిజర్వేషన్ సామాజికంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పాలన పొందడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 18% ఎస్సీ జనాభా ఉంటే ఈ 18% ఎస్సీ జనాభాకు 30% రాజకీయ అవకాశాలను మంత్రివర్గంలో కూడా ఈరోజు 5 మంది ఉన్నారు. స్పీకర్తో కలుపుకుంటే 5 మంది దళితులకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే రకంగా రకరకాల శాఖలలో కమిషన్ చైర్మన్లే కానీ, డైరెక్టర్లనే కానీ, నెంబర్లనే కానీ నియమించింది దళిత వర్గాలను అది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ ఏదైతే ఆర్థికంగా దళితులను పక్కన పెట్టిండో, కార్పొరేషన్కు తాళాలు వేసిండ్రో ఆ తాళాలను వెంటనే ముఖ్యమంత్రి గారు తీయాలని చెప్పేసి ఆ తాళాలను తీసి వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు, మాకు సబ్సిడీలు వద్దు, మాకు వడ్డీలు వద్దు, ₹1 ఇస్తే ₹1 తిరిగి కడతాం, పే బ్యాక్ టు ద సొసైటీ. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రజాపాలన నడుస్తున్న సమయంలో, భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం ₹1 ప్రజలకు చెల్లిస్తే తిరిగి చెల్లించే జవాబుదారీతనాన్ని అంబేద్కర్ గారు మాకు నేర్పించారు కనుక